Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో భారీ మార్పులు చేసింది. ఇక రీసెంట్ గానే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ పేరును వికసిత్ భారత్ జీరామ్జీ పేరుగా మార్చింది కేంద్ర ప్రభుత్వం. ఇక దీని మీద కాంగ్రెస్ అనేక ఆరోపణలు చేయడం జరిగింది. ఈ తర్వాత చాలా మార్పులు చేస్తారు, దీనివల్ల పేదలకు నష్టం జరుగుతుందని చెప్పి అనేక రకాలుగా దీని మీద వాదనలు వినిపించాయి. ఇక ఇప్పుడు దీంట్లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. వేల సంఖ్యలో జాబ్ కార్డులు, లక్షల సంఖ్యలో కుటుంబ సభ్యుల పేర్లను తొలగించారు ఈ పథకం నుంచి. ఇక పనులకు వెళ్లినా గిట్టుబాటు కాకపోవడంతో గ్రామాలు పట్టణాలుగా మారుతూ ఉండటంతో లక్షలాది జాబ్ కార్డులను రద్దు చేసినట్టుగా ఇటు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. 2019, 2025 ఈ 6 ఏళ్ల వ్యవధిలో తెలంగాణలో 7 లక్షలకు పైగా జాబ్ కార్డులు తొలగించారు. అంటే 7 లక్షల కుటుంబాలను వీటి నుంచి తొలగించారు. 22.28 లక్షల మంది కూలీల పేర్లను ఈ జాబితా నుంచి తొలగించడం జరిగింది. ఇప్పుడు ఇక తొలగించినటువంటి గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ఈ మేరకు తెలిపారు. 2022-2023 ఆర్థిక సంవత్సరంలోనే ఏకంగా 5,10,000 కార్డులను తొలగించడం జరిగింది. ఇక ఈ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర అంటూ ఇటు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ పథకం పేరు మార్చడం జరిగిందో అప్పుడే దీనికి వ్యతిరేకంగా నిరసనలు తెలపడానికి, దీనికి వ్యతిరేకంగా మాట్లాడటం జరిగింది. దీనివల్ల ఈ పథకం మొత్తం కూడా నిర్వీర్యం చేస్తారు అంటూ కూడా దీని మీద వ్యాఖ్యానించారు. ఇక అదే రకంగా కూడా సంవత్సర కాలంలోనే లక్షల కుటుంబాలు ఈ పథకం నుంచి తొలగించబడుతున్నాయి. ఇక ఇప్పుడు కూడా మరలా లక్షల కుటుంబాలను తొలగించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, చాలా కుటుంబాలను కూడా ఎవరైతే ఉపాధి హామీ పనులకు వెళ్తూ ఉంటారో వాళ్ళందరినీ దీని నుంచి తొలగించినట్లుగా తెలుస్తుంది. అసలు కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది, ఏంటి? కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు కూడా మార్చారు. దాన్ని జీ రామ్జీ వికసిత్ భారత్ గా పేరు మార్చారు. పేరు మార్చడమే కాకుండా పథకాన్ని కూడా పూర్తిగా సమూలంగా మార్పులు చేశారు. గతంలో నరేగా కింద, ఎంజీఎన్ఆర్జీ కింద 90% కేంద్ర నిధులు, 10% రాష్ట్ర నిధులు మాత్రమే భరించేవి. ఇప్పుడు మారిన చట్టం ప్రకారం జూన్ 1వ తేదీ నుంచి మారిన చట్టం అమలులోకి వస్తుంది. ఈ చట్టాన్ని మనం ఒకసారి పరిశీలించినప్పుడు కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులు కేటాయించాల్సి వస్తుంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకాన్ని బీజేపీ కావాలనే కుట్రపూరితంగా తొలగిస్తున్నట్టు గతంలో నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆ నిరసనలు, ధర్నాలు కూడా కొనసాగిన నేపథ్యం ఉంది. ఏదైతే మహాత్మా గాంధీ పేరును కూడా భారతదేశ చరిత్ర నుంచి ఆయన పేరు జరపడానికి బీజేపీ ఇటు కేంద్ర ప్రభుత్వం నేరుగా కుట్రలు చేస్తుందనే విమర్శలు ఉన్నాయి. గతంలో ఏవైతే కాంగ్రెస్ ప్రభుత్వం 2006లో తీసుకొచ్చిన ఈ పథకము ఏదైతే పేద గ్రామీణ నిరుపేదల జీవితాల్లో వెలుగు నింపిందని చెప్పొచ్చు. ఏదైతే 100 రోజులు ఆ కుటుంబానికి ఉపాధి కల్పించారు. ప్రస్తుతం ఉపాధి దినాలు పెంచినప్పటికీ కొత్త పథకంలో 125 రోజులు ఉపాధి రోజులు పెంచినప్పటికీ ఆశించిన స్థాయిలో కూలీలకు వేతనాలు రాకపోవడం, వారిని తొలగించడం, ఏకంగా నేరుగా తెలంగాణ రాష్ట్రంలో 7 లక్షల జాబ్ కార్డులు తొలగించడం. 7 లక్షల జాబ్ కార్డు అంటే దాదాపు ఆ కుటుంబంలో ఉన్న ఒక్కొక్క కుటుంబానికి 3 లేదా 4 వేస్తున్నా దాదాపు 24-25 లక్షల మంది యాక్టివ్ యూజర్స్ కూడా ఇప్పటికే తొలగించారు. ఇది కావాలనే కేంద్ర ప్రభుత్వం నేరుగా ఆయా రాష్ట్రాల సమతుల్యం దెబ్బతీయడమే కాకుండా నిధులను బదిలీ చేయకుండా మరోపక్క పథకాన్ని నిర్వీర్యం చేయడానికి ఇటు కాంగ్రెస్ తెచ్చిన ఈ పథకాన్ని సమూలంగా మార్పులు చేయడమే కాకుండా ఈ పథకాన్ని రద్దు చేయడానికి మాత్రమే బీజేపీ కుట్రలు చేస్తుంది. ఒకసారి తెలంగాణలో ఉన్న యాక్టివ్ జాబ్ కార్డులను మనం ఒకసారి గమనిస్తే దాదాపు కోటి మంది సభ్యులు 52.22 లక్షల జాబ్ కార్డులు తెలంగాణలో ఉన్నాయి. ఇందులో 1,07,00,000 మంది సభ్యులుగా ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా 30.59 లక్షల జాబ్ కార్డులలో కేవలం దాదాపు 50 లక్షల మంది మాత్రమే యాక్టివ్ యూజర్లుగా ఉన్నారు. మరో 50 లక్షల మంది యాక్టివ్ యూజర్లుగా లేరు. వారు పనికి వెళ్ళిన నేపథ్యం లేదు. కారణం ఏంటంటే ఏవైతే కొత్తగా తీసుకొచ్చిన షరతులు, ఉదయము మధ్యాహ్నం 2 సార్లు ఫోటో యాప్ తీసుకోవడం, మరోపక్క వేతనాలను తగ్గించడం, ఏవైతే అనుకున్న స్థాయిలో వేతనాలు ఇవ్వకపోవడం, ఈ క్రమంగా ఉదయం ఒకసారి మధ్యాహ్నం ఒకసారి ఫోటోను అప్లోడ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. గతంలో ఇలాంటి రూల్స్ గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి రూల్స్ లేదు. ఒక క్రమపద్ధతిగా ఈ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి
మరోపక్క కూలీల రేట్లు బయట మార్కెట్ లో కూలీల రేట్లు ఒకలా ఉన్నాయి. ఇక్కడ పనికి వెళ్ళిన వారికి 240 నుంచి 280 రూపాయల వరకు మాత్రమే కూలి పడతా ఉంది. అయితే ఆ గంటలలో ఏవైతే ఫోటోలు అప్లోడ్ చేయాల్సిన ఇన్ టైంలో ఆ యాక్టివ్ యూజర్ అక్కడ లేకపోతే వారికి ఆ వేతనం లభించింది. ఇలాంటి కొన్ని కొర్రీలు వేయడం వల్ల ఈ ఉపాధి హామీ పథకాన్ని కావాలనే కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందనే విమర్శలు ఉన్నాయి. మరొక వైపు చాలా మంది కూడా మధ్యకాలంలో ఈ సంవత్సరం ఆర్థికంగా ఈ పథకం చాలా మందిని ఆదుకుంటుంది అనేది కూడా మనం గ్రౌండ్ లెవెల్లో చూసినటువంటి రియాలిటీ. ఒకానొక టైంలో అంటే కేవలం ఒక వ్యక్తి తన ఫేస్ కి పౌడర్ రాసుకొని వెళ్తేనే దీంట్లో ఈ ఫోటో నమోదు అవుతుందని చెప్పి ఆ వ్యక్తి రోజు కూడా పౌడర్ రాసుకొని వెళ్ళినటువంటి పరిస్థితులు కూడా మనం సోషల్ మీడియాలో చూసాము. అలాంటిది ఎంతో మంది పేదలకు ఉపయోగపడుతున్నటువంటి ఈ పథకాన్ని ఈ రకంగా కూడా యాక్టివ్ యూజర్స్ ఉన్నా గానీ ఆ పథకాన్ని నిర్వీర్యం చేసే దారిలో ఇప్పుడు ప్రయాణించడం కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా చూడాలి? ఇక్కడ ప్రధానంగా కరోనా లాంటి విపత్తు సమయంలో ఉపాధి హామీ పథకం మాత్రమే ఆ ప్రజలకు ఉపాధిని చూపించింది. నేరుగా ఆ కుటుంబాలు 100 రోజులు పని దినాలు వచ్చాయి, దాదాపు 20,000 రూపాయలు 45 రోజుల్లో వాళ్ళు సంపాదించుకున్న పరిస్థితి ఉంది. ఏది కరోనా లాంటి ఉపద్రవం వచ్చిన పరిస్థితుల్లో కూడా నేరుగా ఎన్ఆర్జీఏ పథకం గ్రామీణ ప్రజలకు ఉపాధి అవకాశాలు పెంపొందించింది. మరోపక్క ఆ విపత్తులో కూడా వారికి ఆర్థిక ఊరట కలిగించిందని చెప్పొచ్చు. ఇలాంటి ఎన్ఆర్జీఏ పథకాన్ని పేరు మార్చడమే కాకోకుండా నేరుగా జాబ్ కార్డులు తొలగించడం ఒక్క 2023, 25 ఈ మధ్య ప్రాంతాల్లో ఈ సంవత్సరం తొలగించిన కార్డులు ఒక్కసారి మనం చూస్తే దాదాపు 5,10,000 జాబ్ కార్డులు కేవలం తెలంగాణలోనే తొలగించడం జరిగింది. గతంతో పోల్చుకుంటే గత 6 ఏళ్ల కాలంలో దాదాపు 7 లక్షల జాబ్ కార్డులు తొలగించారు. 7 లక్షల జాబ్ కార్డులు దాదాపు 15 లక్షల మంది వేతనదారులు ఆ కుటుంబంలో ఉన్న 3 లేదా 4 సభ్యులను కూడా వారిని జాబ్ కార్డు తొలగించడంతో వారికి కూడా ఉపాధి లేకుండా పోవడం, ఇలాంటి వ్యవహారాల వల్ల కేంద్ర ప్రభుత్వం కావాలని ఈ పథకాన్ని నిర్వీర్యం చేసింది. ఇది తెలంగాణ ఒక్క రాష్ట్రంలోనే దాదాపు 7 లక్షల యాక్టివ్ యూజర్లు తొలగించింది. ఈ దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి బీజేపీ కుట్రలు పడుతుందని ఇప్పటికే విమర్శలున్నాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ దీనిపైన ఆందోళన చేసింది, పార్లమెంట్ లో ధర్నాలు నిర్వహించింది. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వము 90% నిధులు, రాష్ట్ర ప్రభుత్వం 10% నిధులు భరించాల్సిన పరిస్థితిలో ఆ పథకం సమూలంగా మార్పులు చేసి 60% కేంద్ర ప్రభుత్వం, 40% రాష్ట్రాలు భరించాల్సి వస్తుంది. ఇది రాష్ట్రాలకు ఆర్థిక భారం. 125 రోజులు పని దినాలు పెంచినంత మాత్రాన వేతనదారులకు వచ్చే ఉపయోగం ఏం లేదు. ఈ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడం వల్ల నేరుగా బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాల నడ్డి విరుస్తుంది అంటూ విమర్శలున్నాయి. రేణు, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక ఎప్పుడైతే ఈ పథకం పేరును మార్చడం జరిగిందో అప్పుడే కూడా ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే దిశగానే అడుగులు వేస్తోంది ఈ ప్రభుత్వం అంటూ దీని మీద వ్యాఖ్యానించడం జరిగింది. ఇక అదే దిశగా ఇప్పుడు ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొని వెళ్తున్నటువంటి సూచనలు మనం చూస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం ఇప్పుడు 6 ఏళ్ల వ్యవధిలో చూసుకుంటే 2019 నుంచి 2025 వరకు ఒక్క తెలంగాణలోనే 7 లక్షలకు పైగా జాబ్ కార్డులు తొలగించబడ్డాయి. అంటే 7 లక్షలకు పైగా కుటుంబాలు దీని నుంచి తొలగించబడినట్లుగా మనం చూడొచ్చు. ఇక ఈ రకంగా ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. మరొకవైపు ఎంతో మంది పేదలు, అదేవిధంగా ఒక కరువు కాలాల్లో వీటన్నిటిలో కూడా ఈ పథకం చాలా మందికి పేదలకు ఉపయోగపడింది. అలాంటి ఈ పథకం ఇప్పుడు నిర్వీర్యం అవుతుంది.